క్రైస్తవ్యం వలన చెడిపోయిన వ్యక్తులను చూపించండి. క్రైస్తవ్యం వలన చెడిపోయిన వ్యక్తులని మీరు ఎంతమందిని చూపిస్తారు? బాగుపడిన వ్యక్తులను నేను చూపిస్తాను. జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ పేపర్ ఒక క్రైమ్ జరిగిందండి, ఒక్క పేపర్ లో ఒక క్రైమ్ వేశారు. మీరు పేపర్లు అడిగారు కాబట్టి చెప్తున్నా. పేపర్లు అన్నారు చెప్తున్నా. వ్యక్తి దొంగతనం పేపర్లు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మూలను చేసి పితరులతో పోల్చి కాకులకు పెట్టు గాడిదెలార పియ్యది నెడి కాకి పితరుడెట్లా అయ్యరా, పియ్యది నెడి కాకి పితరుడెట్లా అయ్యరా విశ్వదా విరామ. ఒక దళితుడిని నేను తీసుకొని వస్తా, ఇతను చెప్పే వ్యక్తులు ఆ వ్యక్తిని కూర్చోబెట్టి భోజనం పెడతారా, లేపి పంపిస్తారా చూద్దాం. మరి నా జీవితంలోనే జరిగింది. నేను 12 సంవత్సరాల వయసులో భోజనం చేద్దామని చెప్పి ఒక కుటుంబానికి వెళ్ళి కూర్చుంటే గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇది మతం కాదు, సాంప్రదాయం. గాజులు తీసేసి బొట్టు తీసేసి సాంప్రదాయమా? యేసుప్రభు ఎట్లా దేవుడు నాకు చెప్పండి. మానవుల కోసం ప్రాణం పెట్టాడు కదా. మానవుల కోసం ప్రాణం పెడితే దేవుడు కదా కాదు. మీరు, మీ ఫాదరు, మీ పుట్టే కొడుకు ముగ్గురు ఒకళ్ళేనా? అవుతారు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఎట్లా అవుతారు ఒకళ్ళు? మరి ఆయన అన్ని సార్లు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని ఆయన చెప్పాడే ఒక ఇంటర్వ్యూలో. మరి మీరు ఏ ఒక్కలైనా సరే యాక్సెప్ట్ విజయప్రసాద్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభు క్వాలిటీస్, యేసు ప్రభు వారి క్వాలిటీస్, యేసు ప్రభు వారి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి చెప్పండి. ఏదండి యేసు ప్రభు వారి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి చెప్పండి. ఎవరిలో కావాలి మీకు? మీకు ఎవరిలో కావాలా? బైబిల్ గ్రంథాన్ని విమర్శించే ముందు హిందూ గ్రంథంలో ఉన్న నీతి ఏందో, మరి అనేక గ్రంథాలు ఉన్నాయి కదా, మరి శ్లోకాలు, ఒక 4 శ్లోకాలు, 4 మంచి మాటలు మీరు సమాజానికి వినిపించి మా రాముడు గారు ఇది, మా కృష్ణుడు గారు ఇది అని సమాజానికి మీరు చేతనైతే చెప్పండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనతో పాటు లోకేష్ గారు అని చెప్పేసి బాపట్ల నుంచి రావడం జరిగింది. ఆయనకి కొన్ని క్వశ్చన్స్ ఉండటం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అవన్నీ కూడా ఆయన మాటలో మనం తెలుసుకుందాం. ఎనీవే, నమస్కారం లోకేష్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాపట్ల నుంచి ఇంత దూరం వచ్చారన్నమాట హైదరాబాద్కి. సరే, నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక 2-3 క్వశ్చన్లు సింపుల్గా అడిగేస్తాను. ఆ తర్వాత మన కన్వర్జేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. అసలు ఏం చేస్తుండే ఇప్పుడు మీరు? అంటే నేను మామూలుగా యాక్చువల్లీ నేను జాబ్ చేయాలనుకున్నాను, బట్ దేవుని ఆలోచనలో నేను దేవుని సేవ చేయాలనే ఆలోచన ఉంది. సో ప్రజెంట్ నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను. బైబిల్ ట్రైనింగ్లో ఉన్నారు? ఎస్. ఓకే. ఎక్కడ? బాపట్ల అంటే బాపట్లైనా లేకపోతే అందులో ఎక్కడైనా ఊరా? లేదు, బాపట్ల డిస్టిక్లో మాది వంకాయలపాడు గ్రామం. వంకాయలపాడు గ్రామం నుంచి వచ్చారు ఇక్కడికి? అవును. ఎంతవరకు చదువుకున్నారు? నేను MBA చదువుకున్నాను. సూపర్ అండి. చెప్పండి బ్రో, మీకు ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ ఏంటి, ఇంత దూరం తీసుకుని వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అంటే? అంటే నాకు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారండి. ఓకే. రాధా మనోహర్ దాస్ గారు ఆయన బైబిల్ని బొక్కడా బైబిల్ అంటాం. అసలు ఆ బైబిల్ గ్రంథం ఎడారి మతాల నుంచి వచ్చింది, అసలు నేర్చుకోవాల్సింది ఏముంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, హిందూ గ్రంథాల నుంచి మనం సమాజానికి ఉపయోగపడే విషయాలు ఏమి నేర్చుకోవాలి? మీరు రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేసి అడగండి. వాళ్ళ స్నేహితులు, రాధా మనోహర్ దాస్ గారి స్నేహితులు బైబిల్లో ఉన్న మంచి విషయాలు ఉంటే 10 మాటలు చెప్పమన్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, హిందూ గ్రంథాల్లో నేటి సమాజానికి ఉపయోగపడే 4 మంచి విషయాలు చెప్పాలి. ఏ విధంగా హిందూ గ్రంథాల చేత సమాజం బాగుపడుతుంది, బైబిల్ ద్వారా సమాజం ఏ విధంగా బాగుపడింది నేను తెలియజేస్తాను. ఓకే. అయితే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు. అతను ఏం మాట్లాడంటే ఒకసారి మీకు వినిపిస్తాను నేను. ఓకే, ఇక్కడ పెట్టుకోండి.
నేను మిమ్మల్ని ఈ సుధీర్ టాక్స్ లో మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ చెప్తున్నా సార్. మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి ఒక్కసారి ఎవరన్నా అడగండి సార్. వాళ్ళు చెప్పేది ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ శత్రువు సైతం ప్రేమించండి, నీ పొరుగు వారిని ఆశించకండి. ఇది కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పిన బైబిల్లో ఆ యేసు కూడా నిన్ను ఇదండి. ఈ ఎక్స్ కృష్ణ ప్రవీణ్ గారు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మంచి విషయాలు ఏమని అడిగారు. నేను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ మంచి విషయాలు ఉన్నాయో క్లుప్తంగా చెప్తా. వాళ్ళు హిందూ గ్రంథంలో సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు 4 చెప్పాలి. మీరు కావాలంటే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారికి ఫోన్ చేసి అడగండి. ఒక వ్యక్తి వచ్చాడు, హిందూ గ్రంథంలో నుంచి మంచి విషయాలు ఏమున్నాయి, నేను రెఫరెన్స్ చూపించి మాట్లాడతా. వాళ్ళు శ్లోకాలు చూపించి రెఫరెన్స్ చూపించి 4 మంచి విషయాలు చెప్పాలి చాలు, ఎక్కువ కూడా అవసరం లా. 4 మంచి విషయాలు ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న సమాజానికి ఏం ఉపయోగం అనేది వాళ్ళు చెప్పమను. క్రైస్తవ్యం అనేది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు అనేది నేను చెప్తా. ఓకే. నేను ఒక పుస్తకం తయారు చేశాను, తండ్రి ప్రేమ అని. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా పాపం చెయ్యమని కానీ పాపాన్ని ప్రోత్సహించడం కానీ ఎక్కడా లేదు. మీరు పాపం చేయొద్దు, పాపం చేస్తే నరకానికి వెళతారు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. అయితే మంచి విషయాలు ఏమున్నాయి అని అడుగుతారు. నేను ఎగ్జాంపుల్ కోసం విధవరాల గురించి మాట్లాడతా. సమాజంలో ఈ రాధా మనోహర్ దాస్ గారి మీద ఎంత కోపం అంటే మాకు, అతనికి ఏదైనా డౌట్ ఉంటే వచ్చి అడగాలి. బైబిల్లో ఈ ప్రశ్న ఉంది, దీనికి సమాధానం చెప్పండి అంటే మేము చెబుతాం. అలా అడగకుండా బొకడా బైబిల్ మేము అనలేమా, బొకడా అని మేము అనలేమా, వాళ్ళ గ్రంథాలు మేము విమర్శించలేమా? ఇక్కడ విమర్శించడం కదండి. ఇప్పుడు ఆయన బొగడా బైబిల్ అన్నారు, లేకపోతే ఏదైనా అన్నారు అంటే అన్నారు. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు అంటున్నారు, అవును, కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూపిస్తున్నారు కదా, ఆ ఎగ్జాంపుల్స్ లో కూడా మీరు ఒకవేళ అర్థం చేసుకుంటే ఇప్పుడు సమాజంలో అసలు పాస్టర్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు, జనాల్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, జనాల్ని ఏ విధంగా వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయండి, ఆ పదాలని జనాలను భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళ యొక్క స్వలాభాలకి యూజ్ చేసుకునే విధంగా చేసేటప్పుడు దాన్ని ఆయన ఇచ్చేసినట్టు రాధా మనోహర్ దాస్ గారు పాస్టర్ల గురించి మాట్లాడితే నేనేం మాట్లాడను, అతడు పాస్టర్ల గురించి మాట్లాడలా, బైబిల్ గురించి మాట్లాడాడు. అదే చెప్తున్నాను, బైబిల్లో కూడా ఉన్నాయి కదా అట్లా మరి మాటలు. ఏం మాటలు ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఒక మాట. ఇప్పుడు లోత్ కూతుర్లు అనేసి ఒకటి ఇది కూడా ఉంది, డిస్కషన్ ఉంది. అందులో అలా చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎందుకు ఎక్కువగా ఇచ్చేశారు? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, విడిచిపెట్టాడు దేవుడు. ఇప్పుడు లోతు దేవుడా మనిషా? లోతు మనిషే కదా, మీకు మనిషి. దావీదు పాపం చేశాడు, దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, క్షమించాడు. అలాగా పశ్చాత్తాపడిన వ్యక్తినే దేవుడు క్షమించాడే తప్ప పశ్చాత్తాపడకుండా ఉన్న వ్యక్తిని ఏ వ్యక్తిని కూడా దేవుడు క్షమించలేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు దేవుడు సృష్టించడం ఎందుకు, పశ్చాత్తాపడాలి తప్పు చేసినందుకు, లేదంటే నేనే చంపేస్తాను అని చెప్పడం ఎందుకు? ఆయనకి ఇప్పుడు ఆయన దేవుడు అయినప్పుడు ఆయనకి ఏం తెలియదా? ఆయనకి అంత తెలియకుండా ఉంటుందా? ఓకే, వీడు వెళ్తున్నాడు భూమి మీదకి, వీడు చేసే అన్ని పాపాలే ఉంటాయి, వీడు ఏ విధంగా కూడా సరైనోడు కాదు భూమి మీద వెళ్ళడానికి అని చెప్పి ఆయనకి తెలియదు అంటారా? తెలుసు. అదే కదా వాళ్ళ క్వశ్చన్స్ కూడా. అవును. అలాంటప్పుడు ఈ రోజుల్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ డైరెక్ట్ దేవుడి మాటలు చెప్పేటువంటి మీరే నానా రకాలుగా చేస్తున్నారు అనేది వాళ్ళ బాధ. ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్తా వినండి. చెప్పండి. మెయిన్ హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడడం, దానికి నేను అగ్రీకరిస్తా. ఓకే, వెరీ వెరీ రాంగ్ థింగ్ అది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరి బోధలు వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి గ్రంథాలు వాళ్ళకి బలమైనవి. ఓకే, వాళ్ళ ఇష్టం, ఇంకా ఎవరి దానికే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అంటున్నారు, అవును దాన్ని నేను అగ్రి అవుతానని మీరు చెప్పారు, వెరీ గుడ్. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అగ్రి అవ్వడమే కదండి, ఇక్కడ చాలా వరకు చెప్పాలంటే జనాల్ని మభ్యపెట్టడమే కాకుండా వేరే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి మీరు ఫాలో అయ్యేది రాంగ్, మా దేవుడే కరెక్ట్, మా దానిలోకి రండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేయట్లేదా? ప్రచారం కాదండి అది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే భగవద్గీతలో ఒకటి సార్ నేను ఒకటి చెప్తాను, మీరు అడిగిందని చెప్తాను కదా, చెప్పండి. భగవద్గీతని వాళ్ళు అమ్ముతున్నారు. రాధా మనోహర్ దాస్ గారు కూడా చెప్పింది ఒకటే, కొనుక్కుంటే కొనుక్కోండి,